టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉంగుటూరు అసెంబ్లీ సీటు జనసేనకి కేటాయించడంపై టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భీమడోలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఉంగుటూరు, నిడమర్రు, గణమవరం, భీమడోలు మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు సీటు ఖాయం చేయాలని, లేకుంటే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఉంగుటూరు సీటు టీడీపీకే కేటాయిస్తారనే ఆశాభావంతో తామంతా ఉన్నామని తెలిపారు. ఇంకా మొన్న బుచ్చి చౌదరి గారు కేటాయించినట్టు అఫీషియల్ మీ మాటలో కూడా విని ఒకసారి మళ్ళీ మీరు పునరాలోచించండి. ఇక్కడ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మండల పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కానీ, యూత్ ఇన్ఛార్జిగా, యూనిట్ ఇన్ఛార్జిగా, క్లస్టర్ ఇన్ఛార్జిగా, మహిళా సోదరి అన్ని పదవుల్లో, పార్లమెంట్ లో కానీ రాష్ట్రంలో అన్ని పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మరి ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి తీరాలి అని చెప్పి వారందరూ కూడా బాధ వ్యక్తం చేసి ఆవేశాలు వెళ్ళినటువంటి సందర్భంలో మరి నేనే చొరవ తీసుకుని మీ అభిప్రాయాలు ఉంటే చెప్తూ కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుకి ఇబ్బందికరమైనటువంటి పనులు ఎవరు కూడా చేయడానికి వీలేదు. మనం ఏదైనా ఉంటే మన నాయకులు చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కాన్స్టిట్యున్సీ విస్తృత సమావేశం పెడతామని చెప్పి మరి 12:30కు నేను చెప్తే మరి 3 గంటల కల్లా ఇక్కడ వేలాది మంది కార్యకర్తలు రావడమే కాకుండా వారి యొక్క బాధని, వారి యొక్క ఆవేదనని తప్పనిసరిగా మరి ఈ సీటు కనుక మనకి సెంటిమెంట్ అలాగని మీరు గన్ని వీరాంజనేయులైతేనే ఇక్కడ గెలుస్తాడని అందరూ కూడా అనుకునే సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి పునరాలోచించి ఈ సీటు విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా మరి మాట్లాడిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అనేక మంది వ్యక్తిగతంగా కానీ, ఫోన్ ద్వారా కానీ నన్ను కోరినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మరి నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జినే కాకుండా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏదైతే మన కాన్స్టిట్యున్సీ మీటింగ్ లో మీరంతా కూడా మీరు వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాలు అన్ని కూడా ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఈ సీటు కావాలని ఏదైతే మీరంతా కూడా ఆకాంక్షించారో మీ కోరిక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఇవ్వడమే కాకుండా మనం పొత్తు ధర్మం పాటించాల్సిన సమయంలో మనం వెలుపు ధర్మం కూడా పాటించాలని చెప్పి ఒక విషయం నేను కూడా అధిష్టానం దృష్టిలో పెడతాను. అందరినీ కూడా మరి పంపించిన సంగతి మీ ద్వారా అందరూ కూడా చూశారు. మీరంతా కూడా తప్పనిసరిగా ఈ ఉంగుటూరు నియోజకవర్గ విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పునరాలోచించాలని, అలాగని ఒక పార్లమెంట్ అధ్యక్షుడిగానో లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గానో నేను మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా మా అధిష్టానం దగ్గర మాట్లాడి ఖచ్చితంగా మరి ఈ విషయంలో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదన్ మోహన్, అనిత అగర్వాల్ కుమార్తె అమృత అగర్వాల్, రితీష్ అగర్వాల్ల పెళ్లి రోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. మదన్ మోహన్ అగర్వాల్ సహకారంతో ఇరు పేద మహిళలకు గ్రైండర్స్ అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా అనిత అగర్వాల్ని సత్కరించారు. అధ్యక్షుడు వి రామ్మోహన్ రావు, సిహెచ్ జగదీష్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, ఎస్ సూర్యనారాయణ, మహాలక్ష్మి, సుంకర శ్రీను, జి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ క్యాలెండర్ ఈవెంట్లో భాగంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే జరుపుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ రోజున ఉమెన్స్ డే సందర్భంగా ఇద్దరికి ఉపాధి నిమిత్తం 2 గ్రైండర్లు ఇవ్వడానికి ఈరోజు మా ఇంటి వద్ద ఏర్పాటు చేయడమైనది. వారు దీన్ని వినియోగించుకొని ఉపాధికి సహకరించుకుని సమకూర్చుకోగలరని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరపున మా రీజన్ చైర్పర్సన్ యొక్క ప్రథమ మహిళ అయినటువంటి శ్రీమతి అనిత అగర్వాల్ గారికి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరపున మేము చిరు సత్కారం ఏర్పాటు చేసుకున్నాం. మరి వారి ఆధ్వర్యంలో మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరపున వారు చేరినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వారు
పట్టణ ప్రజలకి మరి ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడా వారు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వారి కుమార్తె అయినటువంటి అమృత అగర్వాల్ గారి వివాహ దినోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఇద్దరు మహిళలకి వారు జీవనోపాధి నిమిత్తం వారికి 2 గ్రైండర్స్ కూడా వారు వితరణ చేయడం జరుగుతుంది. తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒక వ్యక్తి ఏ కార్యక్రమం అయినా సరే కూడా చేయాలంటే కనుక ముందుగా ఆ వ్యక్తి యొక్క సహధర్మచారిని సహకారం, ప్రోద్బలం ఎంతో అవసరం. అలాగే మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున తాడేపల్లి లయన్స్ క్లబ్ కోశాధికారిగా, అధ్యక్షునిగా, జోన్ చైర్మన్గా, ఇప్పుడు రీజియన్ చైర్మన్గా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలు వెచ్చించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా రీజియన్ 1 చైర్పర్సన్ PMJF లైన్ మదన్ మోహన్ అగర్వాల్ ఇద్దరు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రీజియన్ ఫస్ట్ లేడీ అయిన శ్రీమతి అనిత అగర్వాల్ గారిని మా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున ఉమెన్స్ డే సందర్భంగా మేము ఈరోజు చిరు సత్కారం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా కూడా వారి యొక్క కుమార్తె వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇద్దరు మహిళల యొక్క జీవనోపాధి నిమిత్తం 2 గ్రైండర్లు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. స్థానిక శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం లయన్ పదం కుమార్ గుప్తా సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పదం కుమార్ గుప్తా తాత రామేశ్వర్ లాల్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయంలో పూజల అనంతరం అన్నదానం జరిగింది. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వి రామ్మోహన్ రావు, లయన్స్ మదన్ మోహన్ అగర్వాల్, సిహెచ్ జగదీష్, సూర్యనారాయణమూర్తి, LSV నాగేశ్వరరావు, VH మహాలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మా సీనియర్ సభ్యులు పదం కుమార్ గుప్తా గారి తాతగారు అయినటువంటి రామేశ్వర్ లాల్ గారి యొక్క జ్ఞాపకార్థం గత 84 సంవత్సరాల నుండి మరి మహాశివరాత్రి రోజున 1000 మందికి అన్నదానం చేయడం చాలా సంతోషం. అలాగే తాడేపల్లి లయన్స్ క్లబ్ హంగర్ రిలీఫ్లో భాగంగా ఈ అన్నదానాన్ని మరి క్లబ్ అధ్యక్షులు వంగపండి రామ్మోహన్ రావు గారు, అలాగే రీజియన్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్ గారు, మరి సన్ని సూర్యనారాయణమూర్తి గారు, మరి మహంకాళి గారు, రామకృష్ణ గారు, మా కార్యదర్శి జగదీష్ గారు, మా మిత్రులు PV సూర్యనారాయణమూర్తి గారు, మరి సతీష్, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈ హంగర్ రిలీఫ్ కార్యక్రమాన్ని మరి పదం కుమార్ గుప్తా గారు నిర్వహించడం చాలా సంతోషం. మరి పరంపరగా ఇలాంటి సేవలు ఆయన ముందు కొనసాగించి మా క్లబ్కి అందరిగా ఉండి పేద ప్రజలకి కూడా ఆయన యొక్క సేవలు మరి అందరికీ కూడా ఉపయోగపడేలా ఉండాలని మనసా వాచ కోరుకుంటూ తాడేపల్లి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సీనియర్ సభ్యులైనటువంటి PMJF లైన్ పదం కుమార్ గుప్తా గారి యొక్క తాతగారు అయినటువంటి రామేశ్వర్ లాల్ గారి యొక్క జ్ఞాపకార్థం ఈరోజు సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి ఇదే కాకుండా మా పదం కుమార్ గుప్తా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు అనేక కార్యక్రమాలకి అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి వైస్ సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. వారికి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి వారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు తెలవదు. ఈ కార్యక్రమాన్ని మా RC గారు అయినటువంటి పదం కుమార్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మానేపల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా శ్రీ కనకదుర్గ ఎలక్ట్రానిక్స్ అధినేత దేవాబత్తుల రాంబాబు, RK సత్యసాయి మోటార్స్ ఫైనాన్స్ అధినేత జాస్తి వరప్రసాదుల సహకారంతో ఆలయంలో పువ్వుల అలంకరణ చేశారు.
తాడేపల్లిగూడెం తాలూకా బస్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ కళ్యాణం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కళ్యాణం నేను సాయంత్రం 7:30 గంటలకు కళ్యాణం పూర్తి అయినది. ఇప్పుడు స్వామివారికి అభిషేకములు జరుగుతున్నవి. ఇప్పుడు ఈ అభిషేకంలో ప్రజెంట్ 2,000 మంది దాకా దర్శనం చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు. ఈ దేవస్థానానికి శాశ్వత భక్తులు ఉన్నారు. వాళ్ళ అందరూ మనం పూల్ డెకరేషన్ చేయించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గుడికి చాలా ఇదిగా ఉంది. మనం ప్రతి సంవత్సరం అన్నసామాన కార్యక్రమం భక్తుల సహకారము మరియు మన ధర్మకర్తలు ఉన్నారు. మానేపల్లి పాండురంగారావు గారు, మానేపల్లి సత్యనారాయణ గుప్తా, మానేపల్లి సుబ్బారావు గుప్తా, మొత్తం ఈ ముగ్గురు అన్నదమ్ముల సహకారంతో మరియు భక్తుల సహకారంతో అన్న సమాధాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. నారాయణపురంలో శుక్రవారం ఉంగుటూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పసమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, పళ్ళు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వేరే మహిళలు పాల్గొన్నారు. పార్వతి గారితో కూడా ఇచ్చింది. ఒకసారి ఈ యొక్క సహాయ సహకారాలు మన పార్టీ విజయానికి ఇలాగే తోడ్పడాలని అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనకి జనసేన పార్టీ అత్యంత విలువలతో కూడుకున్న పార్టీ. ఈ జనసేన పార్టీలో ఆడవారిని అందరినీ కూడా గౌరవించుకుని వారిని ముందు పెట్టి నడిపించే సిద్ధాంతాలు గల పార్టీ అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే కాలంలో మహిళలందరినీ కూడా ఎక్కువ మందిని చట్టసభల్లోకి తీసుకొచ్చే ఉద్దేశం మా జనసేన పార్టీకి ఉంది. అలాగే మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు నడిచి అనేక కార్యక్రమాల్లో అభివృద్ధి చెందాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా బడుగు బలహీన వర్గాల మహిళలందరినీ కూడా మా జనసేన అధ్యక్షులు ఏదైతే సేవాభావంతో ఉంటారో అదేవిధంగా మా ఉంగుటూరు నియోజకవర్గ వేరే మహిళలు అందరూ కలిపి మీకు తగిన సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషదాయకం. మీ అందరికీ కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు ఏఎస్ పద్మావతమ్మ, సలోని సునీత, ఆర్వి సుజాత, కాంతి రేఖ, పావని రాణి తదితరులు పాల్గొన్నారు. పెట్టపాడులోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకాలు గావించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఆలయానికి 60 లక్షల రూపాయలతో ఆధునీకరణ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కోరి ప్రార్థిస్తున్నాను. అంటే బీజేపీ ఉంటుందేమో చెప్తున్నాం.
పెంటపాడు కాలవట్టున వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో ఇది మహాశివరాత్రి సందర్భంగా మనం ఆలయం గత 2 నెలలుగా ఆలయ అభివృద్ధి కోసం 2 నెలలుగా మనం దర్శనాలు ఆఫ్ చేసాం. మనం మొన్న మార్చి 2వ తారీఖున సంప్రోక్షణ పూజ చేసుకుని మనం మళ్ళీ పునర్దర్శనం ప్రారంభించాం. ఈ మహాశివరాత్రి అత్యంత వైభవంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు మనకు వార్షికంగా జరిగే కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి ముందు రోజు మనం ప్రతి సంవత్సరం జరుగుతాం. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి దర్శనములు, రేపు సాయంత్రం లింగోద్భవ కాలంలో సాయంత్రం 9:30 నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల దాకా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగును. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. పెంటపాడు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అభినందన సభ జరిగింది. సభకి వి కనకమహాలక్ష్మి అధ్యక్షత వహించారు. అంగన్వాడీ అధ్యక్షురాలు ఝాన్సీ, సిఐటియు నాయకులు సిరవరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, శ్యామలా కుమారి, పి దుర్గా, అనురాధ, జయలక్ష్మి, మంగతాయారు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చనిపోతే ఒక ఆయా కానీ ఎవరైనా రిటైర్ అవుతే కనీసం ఆ డబ్బులు కూడా మన బిడ్డ పెట్టుకోవాలని లేదు. ఏమో ఆడెక్కడ ఉంటాడో తెలీదు, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలీదు. అత్యవసరంలో అదే మనకు అవసరం అవుతాయి. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ అండ్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున డిసెంబర్ 12 నుంచి జనవరి 22వ తారీఖు దాకా, అంటే సుమారుగా 42 రోజుల పాటు సుదీర్ఘమైన అంగన్వాడీ పోరాటం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ పోరాటంలో ప్రభుత్వం ఎంత మొండిగా ఉన్నా పోరాటాన్ని ఆచరణలో తీసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో చర్చలు జరపవలసిన పరిస్థితి ప్రభుత్వంలో జరిగింది. చర్చలు జరిపారు. 11 డిమాండ్లకు సంబంధించిన అంశాల మీద ఈ చర్చల్లో చర్చించడం అనేది జరిగింది. దీనిలో సుమారుగా 10 డిమాండ్లకు సంబంధించిన ఖచ్చితంగా చర్చల్లో ఆలోచించడం అనేది జరిగింది. ఈ రోజున చర్చల్లో ఏదైతే ఆమోదించారో, ప్రభుత్వం ఏదైతే దీన్ని ప్రాధాన్యతగా తీసుకుందో, కనీసం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి ఖచ్చితమైన ఈ డిమాండ్ని పరిష్కారానికి మేము ఆలోచిస్తున్నామని ఏదైతే హామీ ఇచ్చిందో, ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా అమలు చేసే దాంట్లో ప్రభుత్వాలు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన కర్తవ్యం, బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ డిసెంబర్ 10వ తారీఖున సమ్మె ప్రారంభించారు. 42 రోజుల పాటు సుదీర్ఘంగా పోరాటం చేశారు. అంటే భారతదేశ చరిత్రలోనే 42 రోజులు అంగన్వాడీని సమ్మె చేయటువంటి చిన్న విషయం కాదు. ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఆటోల మీద కుటుంబాలు వదిలిపెట్టుకుని ఇంటికాడ పిల్లలకు వంట చేసుకుని వచ్చి సాయంత్రం 4-5 వరకు కూడా టెంట్లో కూర్చుని మీరు అనేక హక్కులు సాధించుకున్నారు. అయితే చూసిన వాళ్ళకి ఎలా పడుతుందంటే వీళ్ళు ఏం సాధించారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ తగ్గించి మనం జీవో సాధించుకున్నాం. జీవో సాధించుకోవడం అంటే చిన్న విషయం కదా. ఝాన్సీ గారు మహర్షి చెప్పారు, ఒక జీతం సంపాదించాలంటే అనేక సార్లు పోరాటం చేస్తే తప్ప జీతం మనం సంపాదించుకోలేదు. అలాంటిది ఇవాళ 7 జీవోలు మనం సాధించుకున్నాం. మినీ సెంటర్లు మేల్ సెంటర్గా గుర్తించాలని చెప్పి అనుకున్నాం. అలాగే మన ఎవరైనా అంగన్వాడీని చనిపోతే వాళ్ళ బట్టుకొత్తులకు సంబంధించి 20,000 రూపాయలు అని చెప్పి అనుకున్నాం. అలాగే మన కొన్ని సమస్యల పరిష్కారం కోసం కూడా మనం ప్రయత్నం చేసాం. మనం ఈ విజయం ఇది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాదు, వచ్చే ప్రభుత్వం అయినా ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన మాట ఉందో మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా మన రోడ్డెక్కి అమలు చేస్తాం. మనకి కనీస వేతనాలు అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలనేసి మనం సమ్మెకాలంలో అడిగాము. అయితే దాని మీద కూడా మంత్రివర్గం మాట్లాడి చర్చించినటువంటి విషయం ఏదైతే ఉందో జూలైలో అమలు చేస్తామన్నారు. కనుక జూలై వరకు కూడా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా మేము ఎదురు చూస్తామన్నాము. కనుక ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. అలాగే మట్టి ఖర్చులకు సంబంధించి అంగన్వాడీగా మొత్తం జిల్లాలో డిసెంబర్లో మొదలుపెట్టినప్పుడు సమ్మెకాలంలో
12 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకి మట్టి ఖర్చులుగా 20,000 ఇస్తామనేసి ప్రభుత్వం చెప్పింది కనుక ఆ మట్టి ఖర్చులు కూడా ఇవ్వాలనేసి త్వరగా అమలు చేయాలనేసి మేము అడుగుతా ఉన్నాము. అలాగే ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీలకి వర్తింపజేస్తామని అన్నారు కనుక ఎక్కడా కూడా ఇంకా అవి ఏమి అమలు కావట్లేదు. ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అలాగే జూలైలో జీతం కూడా వెంటనే అమలు చేయాలనేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మహాశివరాత్రి సందర్భంగా పట్టణంలోని శివాలయాలు భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. స్థానిక రామారావుపేటలోని శివాలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. శివరాత్రి అదేవిధంగా స్థానిక ఏలూరు రోడ్లోని వాసవి క్షేత్రంలో స్వామివారికి అభిషేకాలు చేశారు. స్థానిక చినవంతెన వద్ద గల శివాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. విశేష పూజలు, పెద్ద సంఖ్యలో భక్తులతో శివాలయాలు కళకళలాడుతూ కనిపించాయి. స్థానిక జువలపాలెంలోని శివాలయంలో ఉదయం నుంచి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద 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 మా వీడియో చూపించారు. ఓం శంభవే నమః, ఓం వినాయకనే నమః, ఓర్ధ్వలింగాయ నమః, శరణ్యాయ నమః, శరణ్యలింగాయ నమః, ఆత్మలింగాయ నమః. ఎప్పుడో పూర్వీకులు కట్టిన ఈ గుడి 125 సంవత్సరాల క్రితం తల్లాపగడి వాళ్ళు వాళ్ళ స్థలం ఇచ్చి దీనికి పొలం కూడా ఇచ్చి వంశీకులు అప్పుడు గుడి కడితే ఈ గుడి అప్పుడు నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉంటే మన స్వర్గీయులు పైడికొండ మాణిక్యాలరావు ఆశీస్సులతోటి ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ కలిపి డొనేషన్ చేసి గుడి డెవలప్మెంట్కి అప్పుడు 70 లక్షలు ₹1 కోటి దాకా అయ్యింది. ఆ ₹1 కోటి ఇక్కడ ఈ గుడి కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇన్నోమెంట్లో కూడా ఉంది. అలాగే మహాశివరాత్రి నాడు అన్నదాన కార్యక్రమం కూడా గ్రామ ప్రజలందరూ అలాగే తాడేపల్లి పట్టణ ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఒక 6,000 మందికి ఈరోజే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తి ప్రజలందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి తీసుకోవాల్సిందిగా. అంతే ఈ శివాలయంలో దండం పెట్టుకుని వెళ్తే అది ఏదైనా జరిగి తీరుతుంది. అలాగే ఇక్కడ భక్తులందరూ కూడా పూర్తిగా సహకరించినందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు పూర్తిగా మెండుగా ఉండాలని మా గ్రామ ప్రజలకే కాదు తాడేపల్లి పట్టణ ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు. ఆ వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాశివరాత్రి సందర్భంగా నిన్నటి రోజుని స్వామివారికి కళ్యాణము, ఈరోజు రుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది. పొద్దునుంచి కూడా స్వామివారి భక్తులు పోటెత్తి అభిషేకాలు దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైనా అన్నదానానికి కానీ ఎవరైనా పెళ్లి రోజు, పుట్టినరోజు ఇలా ఇతరత్ర సందర్భాల్లో ఏదైనా అన్నదాన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా కమిటీ వారిని సంప్రదించగా కోరుతున్నాము. ప్రతి సోమవారం కూడా ఇక్కడ 405 వారాలుగా ఇక్కడ మేము అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే సుమారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈ ఉత్సవాలు చేయడం జరుగుతుంది.
ఈ ఉత్సవాలకు కూడా చాలామంది భక్తులు అలాగే మా కమిటీ వారు అందరూ కూడా పాల్గొని ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ ఉమారామలింగేశ్వర స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ అన్నదానానికి అయితే కానీ ఈ గుడి ఆలయ అభివృద్ధికి అయితే కానీ తోడ్పడుతున్న అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించి సుమారుగా 130 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా ఈ భక్తులు ఎంతో రద్దీగా వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలా ఇదిగా అప్పట్లో తల్లాపరేట వెంకటమల్లయ్య గారు దీన్ని, మా ముత్తాత గారు అయినటువంటి వెంకటమల్లయ్య గారు దీన్ని ప్రతిష్ఠించారు. తర్వాత వంశపారపర్యంగా మేమంతా కూడా దీని మీద చూసి పర్యవేక్షిస్తున్నాము. ఇక్కడ చాలా మహత్వం ఉందన్నమాట. సూర్యకిరణాలు కూడా మన లింగం మీద పడతాయి. అవి మన మీద పడితే చాలా బాగుంటుంది. చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. చాలా నమ్మకం భక్తులకి. ఈ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మన జోలపాలెం గ్రామ ప్రజలంతా కూడా చాలా సహకరిస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది అన్నమాట. ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దూలం నాగరాజు అధ్యక్షతన బీకే రమాదేవిని సత్కరించారు. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా శివలింగాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రతినిధులు కె నరసింహమూర్తి, ప్రభా శ్రీనివాస్, రాగిరెడ్డి ప్రసాద్, బాకా వెంకటేశ్వరరావు, మాకా శ్రీనివాస్, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, వెంకటరావు, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివ సందర్భంగా అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారేజ్ ప్రాంగణంలోకి ఈ ఎయిర్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి అక్కయ్య గారిని, ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరినీ, అక్కయ్యలందరినీ, అన్నయ్యలందరినీ కూడా సత్కరిస్తూ ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం నుండి రమాదేవి అక్కయ్య గారిని సన్మానించుకోవాలని చెప్పి మాకు కోరిక కలిగింది. ఆ సందర్భంగా ఈరోజు దాంతోపాటుగా మహాశివరాత్రి కావడం మనకు చాలా ధన్యం. ఈ సమాజంలోకి కాలుపెట్టిన తర్వాత మాకు ఏదో లోకంలోకి వచ్చినట్లుగా ఎంతో అనుభూతి కలిగింది. ఇక్కడున్న ఒక వాతావరణం, వారి యొక్క ప్రవచనాలు అన్నీ ఉంటే ఎంతో మనశ్శాంతి కలిగింది. మేము ప్రతి సంవత్సరం ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్యవస్థలో నిష్ఠాతులైనటువంటి మహిళా శిరోమణిని సన్మానించుకోవడం మా ఆచారం, మా యొక్క అనుమతిగా తీసుకున్నాం. ఈ సంవత్సరం బ్రహ్మకుమారి రమాదేవి అక్కయ్య గారిని సన్మానించుకోవడం మా యొక్క ఎయిర్షిప్ అసోసియేషన్ యొక్క ధన్యతగా భావిస్తూ మహాశివరాత్రి అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా. అయితే ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే మనం భక్తిలో విన్నాం, శివశక్తులు అంటారు. శివుడు ఉన్న చోట శక్తులు కూడా ఉంటారని. అలాగే ఈరోజు మహాశివరాత్రి అలాగే మహిళా దినోత్సవము రెండు కూడా కలిసి రావటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ వైపు నుంచి సన్మానం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. స్వయంగా పరమాత్ముడు ఈ సృష్టి పైన కూడా వచ్చి స్త్రీలను ముందు ఉంచారు, జ్ఞాన కలశాన్ని ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా మన తాడేపల్లిగూడెం అందరూ కూడా, ప్రజలందరూ కూడా బ్రహ్మకుమారి సంస్థల 3 రోజులు ఇక్కడ సహస్ర శివలింగ దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈరోజు శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు హాజరవుతారని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. స్థానిక గణేష్ నగర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో దర్శనార్థం హిమలింగాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కళ్యాణం రామచంద్రరావు, ఎం నాగేశ్వరరావు, ఆర్ ప్రసాద్ రెడ్డి, గెడ్డం సాయి, సుబ్రహ్మణ్యరాజు ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గణేష్ నగర్ 1వ వార్డులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు శివరాత్రి మహోత్సవాల సందర్భంగా చక్కటి హిమలింగం ఏర్పాటు చేయడం జరిగింది. హిమలింగం అనేది మనం ఎక్కడో అమరనాథ్లోనో లేకపోతే ఇలా ఎక్కడో ఉన్నటువంటి ఆ కైలాసగిరిలో ఉన్నటువంటి ఆ మహానుభావుడి క్షేత్రానికి ఎన్నో కష్టాలు
వ్యయ ప్రయాసాలు కూడి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కావున అక్కడికి వెళ్ళే భక్తులందరూ కూడా ఈ స్వామివారిని ఇక్కడ దర్శించుకున్నతో వారికి తప్పనిసరిగా వారి కోరికలు నెరవేరుతాయి. అక్కడికి వెళ్ళినట్టే ఈయన దర్శనం చేసుకుంటే ఆ అమరనాథ్ వెళ్ళినట్టే తప్పనిసరిగా. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఏకోజాము నుంచి అయితే భక్తులందరూ కూడా చాలా విలువగా ఎక్కువగా రావడం జరిగింది. అందరూ కూడా దర్శనం చేసుకుని చక్కటి విరుద్ధ వాతావరణంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో రాజకీయ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని కోసంపూడి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో శుక్రవారం స్థానిక బీవీఆర్ కళాకేంద్రం వద్ద రిలే దీక్షా శిబిరం నిర్వహించారు. దీనికి స్పందించి అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ గారు 2014 ఎన్నికల్లో తిరుమల తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చి వెళ్ళారు. 2019లో కానీ మళ్ళీ 2024 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అన్న మాట మరిచి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ప్రత్యేక హోదా వల్ల మన రాష్ట్ర యువకులు తలరాతలు మారతాయని, పరిశ్రమలు ఇక్కడికి తరలి వస్తాయని ఆశిస్తూ నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎయిర్ స్క్రిప్ట్ మహిళా వాకర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో కొలచన వెంకటలక్ష్మీదేవిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె కనకదుర్గ, సిహెచ్ ఇందిరాకుమారి, కె మేరీ వజ్రమ్మ, రామలక్ష్మి, ఉదయకుమారి, జి లక్ష్మి, నరసింహమూర్తి, రాగిరెడ్డి ప్రసాద్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మహిళా వాకర్స్ అసోసియేషన్ వారి సేవా కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజున మన సంగీత విద్వాంసురాలైనటువంటి వెంకటలక్ష్మి గారిని మనం సన్మానించుకోవడం చాలా సంతోష విషయం. ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా వాకర్స్ అసోసియేషన్ వారు నిష్ణాస్తులైనటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారుల్ని, విద్యావంతుల్ని, శాస్త్ర సాంగత్యంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ విద్వాంసులు కూడా ఈ సంస్థ సన్మానించుకుంటుంది. ఈ రోజున ఇటువంటి సన్మానం జరుపుకోవడం అనేది మా మహిళా వాకర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తొలగిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.